కాకినాడ జిల్లాలో 7 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే కన్నబాబు. ఎన్ని పార్టీలు కట్టగట్టుకొని వచ్చినా వైసీపీ బాస్ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగుతున్నారని, ప్రజల కోసమే తాము పనిచేస్తామంటున్న ఎమ్మెల్యే కన్నబాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు గారు మనతో ఉన్నారు. కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత ఆయన తీసుకున్నారు. గడప గడపకు కార్యక్రమంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉంది. నిజంగా కూడా ఉన్న అభిమానులు చూస్తే కన్నబాబు గారు కూడా గడప గడపకు కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ పడుతున్న పూల వర్షం చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. సార్థం మాట్లాడతారు. రాష్ట్రంలోనే గడప గడపకు ప్రభుత్వంలో ఒక్క చోట కూడా నిలదీసే సంఘటన లేదు. ఎక్కడ చూసినా మంగళహారతులు, అదేవిధంగా పూల వర్షాలు చూసింటారు. ఇవాళ మహిళలందరూ కానీ, అదేవిధంగా ప్రతి పేద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న లబ్ధి, వారి వల్ల పొందుతున్న సహకారం అనేది ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఉన్నారు. కేవలం కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు, అదేవిధంగా మీడియాలోని కొన్ని సంస్థలు దీన్ని ఒక ఏదో నెగిటివ్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా జరుగుతుందనే భావనలో అందరూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశంలో ఎక్కడ జరిగినంత సంక్షేమం ముఖ్యమంత్రి గారి హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. రూపాయలు డీబీటీ కింద అకౌంట్లో వేశారు. వేలాది లక్షలాది ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇవాళ ఒక్క మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే 32,000 ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. అదేవిధంగా పెన్షన్లు 35,000 పైచిలకు 36,000 పెన్షన్లు ఇస్తున్నాం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, ఇంత అభివృద్ధి కానీ ఇంత సంక్షేమం కానీ. అందుకే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాకపోతే బయటికి వచ్చేటప్పటికి దీన్ని ఒక గోబెల్స్ ప్రచారం లాగా ఏమీ జరగట్లేనట్టుగా, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నట్టుగా కావాలని చిత్రీకరించే ఒక కుట్ర జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్లు మార్చారు. ముగ్గురు కూడా పాత కాపుల కింద లెక్క. మళ్ళీ వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా మీ మీద ఉంది. అలా ఏం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వివిధ కోణాల్లో ఇన్ఫర్మేషన్ రప్పించుకోవడం కానీ, ఎవరైతే ఇంకా బెటర్గా మనం గెలవగలుగుతామనే ఆలోచనతో కొంతమందికి టికెట్లు ఇస్తే కొంతమందికి వేరే బాధ్యతలు అప్పగిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, నేను పొత్తుల్ని నమ్మను, ప్రజల్నే నమ్ముతా. పొత్తులు నమ్మితే నా కేడర్ కానీ, నా లీడర్ కానీ, పబ్లిక్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది కనుక ఆ పరిస్థితి నేను ఎప్పుడు తీసుకురాను. పోరాటం అనేది పోరాటమే, తప్పకుండా చాలా స్ట్రాంగ్గా పోరాటం చేస్తాం, గెలుస్తాము. అంతే తప్పించి ప్రజలు నమ్ముకుంటాం కానీ పొత్తులు నమ్ముకోవడం లేకపోతే ఎత్తులు నమ్ముకోవడం అనేది మాకు తెలీదు. నేరుగా డైరెక్ట్గా నా దారి రహదారి అన్నట్టుగా నేను సింగిల్గానే నా పార్టీ పోటీ చేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు పలు సందర్భాల్లో చెప్పారు. ఈసారి కూడా అంతే. ఇప్పుడు గతంలో పొత్తులేని కొత్త, లాస్ట్ 2014 ఎన్నికల్లో పొత్తులతో వచ్చారు. 2019 ఎన్నికల్లో వేరే పార్టీలన్నీ కూడా పొత్తులతో వచ్చారు. చంద్రబాబు నాయుడు 2009లో కూడా మహాకూటమి అని చెప్పి కాంగ్రెస్ వ్యతిరేకంగా, ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి పొత్తులు లేకుండా రాజకీయం చేయడం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తులు పెట్టుకోవడం అనేది అది సరైన నిర్ణయం కాదనేది ఆయన చాలా ప్రగాఢంగా ఆయన నమ్ముతారు. షర్మిలను ఒక భూతంగా చూపించి ఓట్లు చీల్ చేస్తుంది అంటారు సార్. అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఏం చేయలేకపోయింది, ఇక్కడ ఏమైనా చేయగలుగుతుందా అంటే నేను ఒకటే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి హీరో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్కి విలన్. అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విభజించి, అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించి, కాంగ్రెస్ అనేది ఈ రోజుకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసిందనే భావన మనసులో నాటుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో దూరంగా పెట్టారు, ఎప్పుడో విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ని ప్రజలు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో విశ్వసించరు. థ్యాంక్ యూ సార్. సింహం సింగిల్గానే వస్తుంది. మా దారి రహదారి, ఖచ్చితంగా మేము గెలుస్తాం. కాకినాడ రూరల్లో ఇప్పటికే జెండా ఎగిరేస్తున్నాం. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా 7 నియోజకవర్గాలు గెలిచి అప్పగించడంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లు గెలుస్తాం. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, షర్మిల లాంటి వాళ్ళు తీసుకున్నా, గెలుపు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ అవుతారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే కన్నబాబు గారు చెప్పడం జరిగింది.